జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దొంగల బీభత్సాన్ని సృష్టించారు. రాఖీ పండుగ సందర్భంగా ఊళ్ళోకి వెళ్లిన ఇల్లే టార్గెట్గా దొంగతనాలు జరిగాయి. ఇక భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో లక్ష్మీనగర్ కాలనీలో 10 ఇళ్లలో దొంగతనం జరిగింది. చోరీలో భారీగా నగదు, 30 తులాల బంగారం నగదు అపహరణకు గురైనట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఊళ్ళ నుంచి వచ్చేసరికి ఇళ్లలో చోరీ విషయం తెలుసుకుని బాధితులను పరామర్శించారు. స్థానిక భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. లక్ష్మీనగర్ నేను నిన్న రాఖీ కట్టడం కోసం రేగులగూడెం వెళ్ళిన. గోల్డ్ 8 గ్రాములన్నర వేయింది, 35,000 క్యాష్ వేయింది. నాకు ఈరోజు మార్నింగ్ కాల్ చేస్తే నేను వచ్చిన. పట్టీలు, వెండి పట్టీలు, నా కొడుకులవి మొలతాళ్ళు, చైన్లు, బ్రాస్లెట్స్ వేయినాయి. మా ఓనర్ అమ్మాయి చేసింది. రాజ్కుమార్ అండి, నేను పారోజీగూడెంలో కంప్యూటర్ ఆపరేటర్ చేస్తాను. నాకు రాఖీ పౌర్ణమి అని చెప్పి మెడికల్కి వెళ్ళాం మా ప్రాబ్లం. క్యాష్ ఫ్రెండ్స్ చేయండి, హాఫ్ కిలో రింగ్స్ పోయింది. దాంతో దాదాపు తులం రాకుండా. నేను చోళ ఫైనాన్స్లో జాబ్ చేస్తాను. యాక్చువల్ ఏంటంటే నేను రాఖీ పౌర్ణమి అని ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది కోరపల్లికి. దానివల్ల